చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు వినిపిస్తే చాలు ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుతారు. వీరికి ప్రాంతంతో సంబంధం లేదు. ఆ గ్యాంగ్ కన్ను పడితే ఇక అంతే. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉండే వాళ్ళే వీరి టార్గెట్. దర్జాగా ఇంట్లోకి చొరబడడం, అందిన కాడికి దోచుకోవడం, యథేచ్ఛగా దౌర్జన్యం చేయడం వీరికి అలవాటు. తాజాగా తిరుపతిలోని తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి మొదలైంది. ఇక తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొత్తపాలెం లేఅవుట్లో ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ప్రహారీ గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. కిటికీ ఊచలు తొలగించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మనుషుల సంచారం పెద్దగా లేకపోవడంతో బీర్వాలోని నగదు తీసుకెళ్లారు. కేవలం 3 సభ్యుల గ్యాంగ్ మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ చోరీపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖానికి ముసుగు వేయడంతో వాళ్ళు ఎవరన్నది పోలిక దొరకలేదు. 2 ఏళ్ల కిందట చెడ్డీ గ్యాంగ్ తిరుచానూరులో హల్చల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగేసింది. ఇక చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చోరీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వారి గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటపడకుండా అడుగులు వేస్తారు. ముఖ్యంగా ముఖానికి ముసుగు ధరిస్తారు. బనియన్, చెడ్డీ వేసుకుంటారు. శరీరానికి నూనె పూసుకుంటారు. దోపిడీ సమయంలో ఎవరైనా పట్టుకున్నా జారిపోవడానికి సులువుగా ఉంటుంది.